శ్రీమాత్రే నమః. ఓంకార పంజరసుకీం ఉపనిషదుద్యానకేళికలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం. చౌడుప్పల్ మాణిక్యాంబా సమేతుడైనటువంటి పుణ్యలింగేశ్వర స్వామివారి దివ్య చరణార విందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ, ఈ ప్రదేశంలో మాణిక్య అంబవారి యొక్క దివ్య ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి విశేషమైనటువంటి అలంకారంతో దసరా మహోత్సవాలు చక్కగా జరుగుతూ ఉన్నాయి. జయాభిజయీభవ, దిగ్విజయీభవ. అమ్మవారి యొక్క దసరా మహోత్సవాలు సమస్త లోకములు జరుగుతాయి. అన్ని వర్ణముల వారు, స్త్రీలు పురుషులనే విచక్షణ లేకుండా జరుగుతాయి. విజయములు చేకూర్చి జ్ఞానమును అందించి అమ్మవారు మనకు దర్శనమిచ్చే ఈ రోజున, ఈ 7వ రోజు చండీ అమ్మవారి దివ్య సందర్శనం. చండీ హోమం అంటారు దీన్ని. చండీ హోమములు కలవు చండీ వినాయక. దీనిని దేవీ సప్తశతి అని పిలుస్తారు. 700 శ్లోకాలతో చండీ సప్తశతి పారాయణ జరుగుతుంది. చండీ హోమములు జరుగుతాయి. ఈ చండీ హోమాలు రకరకాల పేర్లతో జరుగుతాయి. ఏదైనా మళ్ళీ 700 శ్లోకాలే. యాదేవీ సర్వభూతేషు చండీ సప్తశతిలో అతి పవిత్రమైనటువంటి 3 మాటలు మీకు వినిపిస్తాను. యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత సమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః. యాదేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. దేవతా సమూహమంతా అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ చండీ చండముండాసులను సంహరించి, రక్తబీజుని సంహరించి అమ్మవారు తన యొక్క వీర పరాక్రమంతో ప్రకాశించేటువంటి అద్భుత సన్నివేశమే చండీ అమ్మవారి యొక్క దివ్య రూపం. కేవలం మన అమ్మ ఉన్నదే, మన అమ్మ అన్నం పెట్టేటువంటి అన్నపూర్ణే కాదు. మనకు అన్నాన్ని నోటిలో ముద్దలు కలిపి పెట్టేటప్పుడు ఆమె అన్నపూర్ణ. మన దగ్గర కూర్చోబెట్టి హోంవర్కులు చేయించి వినయంతో చక్కగా మన జ్ఞానాన్ని అందించేటప్పుడు సరస్వతీదేవి అని పిలవాలి అమ్మని. ఆమె అల్లరి చేస్తున్నప్పుడు వీపు విమానం మోత మోగుస్తుంది చూసారా, అప్పుడు ఈ చండీ కాళికాదేవి. అంటే తప్పుని ఖండించాలి. నేను తప్పు చేశాను కాదు, తప్పుని ఖండించాలి, తప్పు వాడిని శిక్షించాలి. శిక్షించాలి అంటే ఎలా శిక్షించాలో అమ్మవారికే తెలుసు. అందుచేతనే చండీ, చండీ అమ్మవారు. ఆ చండీ హోమాలు, చండీలో 13 అధ్యాయములు ఉంటాయి. ఈ చండీ అమ్మవారిని మార్కండేయ పురాణంలో అత్యద్భుతంగా వర్ణించారు. చండీ సప్తశతి లేదా దుర్గా సప్తశతి. ఈ చండీ సప్తశతి అంటే 700 శ్లోకాలతో సప్తసతులను బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారి ఇలాంటి దేవతలుగా అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ చండీ సప్తశతి మార్కండేయ పురాణములో ఉంటుంది. భాగురి తెలియచేస్తారు. మార్కండేయ మహర్షి తెలియచేసి అద్భుతమైనటువంటి రూపములతో మనకు ప్రకాశించేటువంటిది. అనేకమైనటువంటి యంత్రాత్మన, తంత్రాత్మన, మంత్రాత్మన ప్రత్యేకించి హోమాలు జరుగుతాయి. ఆ అమ్మవారి యొక్క దివ్య అలంకారమే ఇక్కడ మాణిక్యాంబ వారికి చేస్తూ ఉన్నారు. కన్నులార సందర్శించండి. ఈ చండీ మామూలైనటువంటి అమ్మవారు కాదు. ఆమె చెబుతుంది 12వ అధ్యాయంలో, ఓ మానవులారా, ఓ మానవులారా, మీరందరూ రోగపీడితులై ఉన్నారా? నన్ను సేవించండి. ధనహీనులై ఉన్నారా? నన్ను సేవించండి, ధనవంతులవుతారు. రాజ్యం కోల్పోయి అడవుల పాలై విలవిలలాడుతున్నారా? మరల మీకు రాజ్యము రావాలి అంటే, అధికారం కలగాలి అంటే నన్ను ఆరాధించిన హోమం చెయ్యండి, నన్ను సంతోషపెట్టండి. చక్కగా అందుచేతనే చండీ హోమములలో హోమములు చేసి 13 చాటలు ఉంటాయి. దానిలో గాజులు, అలాగే రెవిక గుడ్డలు, పసుపు కుంకుమ, ఏ అధ్యాయమునకు అమ్మవారికి ఏ పండు ఇష్టమో ఆ పండుతో చేసి చివరిలో పూర్ణాహుతి జరిపిస్తారు. కూష్మాండ బలుడు ఇస్తారు.
అమ్మవారి యొక్క ఆ హోమం చుట్టూతా ఎర్రని వస్త్రములు ధరించి ఎర్రని కుంకుమలతో అమ్మవారిని అర్చించే దివ్య మహోన్నత అద్భుతమైనటువంటి సన్నివేశమే చండీ అమ్మవారి యొక్క దివ్య హోమం. అలాంటి అమ్మవారు ఈనాడు ఈ చౌడుప్పల్లో మాణిక్యాంబాదేవి ఆ దివ్యమైనటువంటి అలంకారంతో చండీ అలంకారంతో అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. అట్టి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి విశేషము సామాన్యమైనటువంటిది కాదు. సమస్త శుభములు కలిగించేటువంటిది, ఐశ్వర్యములు కలిగించేటువంటిది. కాబట్టి ఈ కథలో మేధాముని అని ఉంటాడు. అక్కడికి ఒక రాజు వైశ్యుడు వస్తాడు. వచ్చి తమ యొక్క బాధలు తనకు రాజ్యం పోయిందని, శత్రువులు అపహరించారని ఆ మనిషితో తెలియచేస్తాడు. అలాగే సమాధి అని పేరు కలిగినటువంటి ఒక వైశ్యుడు కూడా నా వ్యాపారమంతా నష్టమైపోయింది అని దుఃఖిస్తాడు. అప్పుడు ఆయన దివ్యదృష్టితో చూచి మీ కష్టములన్నీ పోవాలి అంటే యోగముతో ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి చండీ అమ్మవారిని అర్చించండి. ఆమె ఒక యోగమాయ. ఒకానొక సమయమున విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆ యోగ నిద్రలో ఉండగా లోకమంతా స్తంభించి ఉండగా ఆయన చెవులలో నుంచి గుబిలి వచ్చింది. గుబిలి. ఆ గుబిలియే ఇద్దరు రాక్షసులైనారు. ఆ రాక్షసుల పేర్లే దుర్మార్గులైనటువంటి ఆ రాక్షసులు మధు కైటభులు అంటారు వాళ్ళని. మధు ఒకడు, కైటభుడు ఒకడు. వికటాట్టహాసం చేసి అందరినీ వేధిస్తూ ఉంటే బ్రహ్మాది దేవతలు రక్షించేవాడు ఎవడు నారాయణుడి దగ్గరకు వస్తే ఆ నారాయణుడు యోగ నిద్రలో ఉంటాడు. మరి ఆ యోగ నిద్రను యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మరి పోగొట్టగలిగినటువంటి వాళ్ళు ఎవరు అంటే అమ్మవారు. ఆ యోగ నిద్ర నుంచి అమ్మవారి అనుగ్రహం, అమ్మవారిని ప్రార్థిస్తారు అక్కడ. అప్పుడు ఆ యోగ నిద్ర నుంచి మెలకువతో వస్తుంది. అప్పుడు ఆ మధుకైటభుల్ని విష్ణుమూర్తి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆరాధనతో, చండీ ఆరాధనతో నారాయణుడు ఆ మధుకైటభుల్ని సంహరిస్తాడు. ఇలాంటి కథలు దీనిలో ఎన్నో ఉన్నాయి. ఈ చండీ హోమంలోనే రక్తబీజుడు ఇలాంటి దుర్మార్గులైనటువంటి రాక్షసులను సంహరించేటువంటి రీతి మనకు దర్శనమిస్తుంది. ఇలాంటి చండీ హోమమును గనక మనం పారాయణ చేసిన, చండీ హోమాన్ని ఆరాధించిన, ఈ చండీ అనేటువంటిది పారాయణ చేస్తారు, హోమము చేస్తారు. హోమం చేస్తే చండీ హోమం, పారాయణ చేస్తే చండీ పారాయణ. మనకు ప్రతి అమ్మవారి యొక్క ఆలయాలలో ప్రతి వాళ్ళు కూడా దీన్ని చేయించుకుంటూ ఉంటారు. దరిద్రం పోతుందని, కష్టములు పోతాయని, వ్యధలు పోతాయని, మానసికమైనటువంటి ఆందోళనని తొలగిపోయి సకల విజయములు కలిగించేటువంటి ఆ అమ్మ చండీ రూపంలో మనకిక్కడ మాణిక్యాంబ దర్శనం లభిస్తుంది. అట్టి ఆ దర్శన భాగ్యంతో మనమందరము కూడా తరించి ఆనందించి పులకితులవ్వాలి. మాతా జగన్మాత, మాతా జగన్మాత, నీకన్నా నాకిలలో వేరింకెవరున్నారు. మాతా జగన్మాత, యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమో నమః. యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అట్టి దివ్య పునీత సుందర మహోన్నతమైనటువంటి అలంకారం మనం చూచి తరించి ధన్యులవ్వాలి. అట్టి ధన్యత పొందడానికే చౌడుప్పల్లో దేవీ వైభవంగా, దేవీ నవరాత్రములలో, దసరా పండుగ రోజులలో మనకన్నీ శుభములు కలిగించేటువంటి విధంగా జరుగుతూ ఉన్నాయి. వేలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ 7వ రోజున చండీ అమ్మవారి యొక్క దివ్య అలంకారంతో దర్శించి కష్టములన్నీ పోగొట్టుకుంటున్నారు. అట్టి దివ్యమైనటువంటి అమ్మవారి దివ్య అనుగ్రహాన్ని మనం పొందేటువంటి దివ్య అదృష్టం ఈ నవరాత్రములలో వచ్చినాయి. అందుకని జయాభిజయీ భవ, విల్లమ్ములు పట్టుకుంటారు. అంటే అమ్మవారు విల్లమ్ములు పట్టుకొని వెళ్ళిందిగా, అందుకని విల్లమ్ములు పట్టుకొని బొమ్మలు పెట్టి ఈ నవరాత్రములలో బొమ్మల కొలువులు కూడా ఉంటాయి. ఉత్తర దేశంలో రామలీలా వైభవాలు కూడా జరుగుతాయి. ఇక్కడ బొమ్మల కొలువులు కూడా జరుగుతాయి. విల్లంబులు పట్టుకొని జయాభిజయీ భవ, దిగ్విజయీ భవ, అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు ఇల్లు తిరుగుతూ ఉంటారు. అలాగే థర్రసింహాసనమై నభంబు గొడ్డుగై
తద్దేవతల్ భృత్యులై పరమామ్నాయమునెల్ల వందిగణమై బ్రహ్మాండమాకారమై సిరిభార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై వరుసన్నీ ఘనరాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణ. ఇది దసరా పద్యం. ఇప్పుడు దరిదాపుగా 57 దాటిన వాళ్ళందరికీ ఈ పద్యం వచ్చు. దేనికనంటే 50-60 ఏళ్ల వాళ్ళు పల్లెటూళ్ళల్లో విల్లంబులు పట్టుకొని ఇంటింటికి వెళుతూ ఉండేవాళ్ళు. ఈ దసరా ఉత్సవాలు మనకందుకనే దసరా సెలవులు. ఈ దశహర 10 రకములైనటువంటి పాపములు పోతవి కనుకనే దీని పేరు దసరా. ఈ దసరా పండుగను సరదాగా చేసుకోవాలి, ఆనందంగా చేసుకోవాలి. అమ్మవారిని పూజలు చేయాలి, ప్రతి ఆలయంలోకి వెళ్ళాలి. ఏ విధంగా నవరాత్రములు, వసంత నవరాత్రములు జరుగుతున్నవో, గణపతి నవరాత్రములు జరుగుతున్నవో ఇవి కూడా అంత వైభవోపేతంగా జరుగుతాయి. కాబట్టి ఈ దివ్యమైనటువంటి చౌడుప్పల్ గ్రామంలో జరుగుతున్నటువంటి అలంకారాన్ని చూచి అందరూ కూడా తరించవలసిందిగా కోరుతున్నాము. స్వస్తి.